హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. చైత్ర ప్రెగ్నెన్సీకి కారణం విక్కీ అని తెలుసుకున్న పద్మావతి బాధతో ఏడుస్తూ ఉంటే అది విన్న అరవింద, నా తమ్ముడు నిన్ను మోసం చేశాడా? విక్కీ, నువ్వు చెప్పు, ఆ అమ్మాయిని నువ్వు మోసం చేశావా? అరవింద ప్రశ్నిస్తూ ఉంటే తనకేం సమాధానం చెప్పాలో తెలియక విక్కీ గతాన్ని గుర్తు చేసుకుంటూ చైత్ర వైపు చూస్తూ ఉంటాడు. తను అడుగుతుంటే విక్కీ సమాధానం చెప్పకపోవడంతో అరవింద కోపంగా విక్కీ కాలర్ పట్టుకొని, విక్కీ, అడుగుతుంది నిన్నే, నువ్వు అమ్మాయిని మోసం చేశావా? తను నీ వల్లే ప్రెగ్నెంట్ అయిందంటుంది. దీనికి నీ సమాధానం ఏంటి? చెప్పరా, చెప్పు అంటూ అరవింద కోపంగా అంటూ ఉంటే పద్మావతి, నాకు చైత్ర గురించి బాగా తెలుసు, తను అబద్ధం చెప్పదు, కానీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆ మాటకు చైత్ర ఏడుస్తూ, నన్నేం అడుక్కు పద్మావతి, నా వల్ల మీరు ఎప్పుడు ఇబ్బంది పడకూడదని ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాను. కుచలా మాట్లాడుతూ, అలా అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు మరి అంటే చైత్ర ఏడుస్తూ, నిజం చెప్తున్నాను పద్మావతి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. అందుకే నా వల్ల కాకపోయినా రేపు నాకు పుట్టబోయే బిడ్డ వల్లైనా మీరు ఇబ్బంది పడతారేమన్న భయంతోనే చనిపోవాలనుకున్నాను. కానీ ఇలా జరిగిపోయింది అంటూ చైత్ర ఏడుస్తూ ఉంటే పద్మావతి చైత్ర దగ్గరికి వెళ్ళి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు చైత్ర, నువ్వేంటో నాకు తెలుసు, నేను నిన్ను నమ్ముతున్నాను, ఇక బాధపడకు అంటూ చైత్రను ఓదార్చి విక్కీ దగ్గరికి వెళ్తూ, సార్, ఇప్పటి నుంచి చైత్ర ఈ ఇంట్లోనే ఉంటుంది, తన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే అంటుంది. ఆ మాటకు విక్కీతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాకింగ్గా పద్మావతి వైపు చూస్తూ ఉంటే విక్కీ, అది కాదు పద్మావతి అంటే ఏదో చెప్పబోతూ ఉంటే పద్మావతి ఏం చెప్పకండి అన్నట్టుగా చేయి చూపిస్తూ, చైత్ర నువ్వు రా అంటూ చైత్రని రూమ్ వైపు తీసుకుని వెళ్తుంది. కుజల పద్మావతి అలా చేయడంతో పద్మావతి ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఆ పద్మావతి తన గురించి ఏమనుకుంటుంది? పెద్ద త్యాగశీలిలాగా ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంటుందని చెప్తుంది. ఇప్పుడే వెళ్ళి కుచల ఇంటి చూపిస్తా అంటూ వెళ్తూ ఉంటే అరవింద కుచలను ఆపేస్తూ, పిన్ని మీరు ఆగండి, విక్కీ నువ్వు చెప్పు, ఆ అమ్మాయి ఏదేదో చెప్పింది, పద్మావతి కూడా తను నమ్మి ఇక్కడే ఉంటుందని చెప్తుంది. నాకేం అర్థం కావడం లేదు, ఇప్పటికైనా జరిగిన విషయం చెప్పు, లేదంటే అమ్మ చచ్చినంత ఒట్టు అంటూ పాప మీద ఒట్టేస్తుంది. దాంతో విక్కీ, అక్క ఇలా చేసావేంటి? అరవింద కోపంగా, ఇప్పటికైనా నిజం చెప్పు అంటుంది. దాంతో విక్కీ గతాన్ని గుర్తు చేసుకుంటూ జరిగిన విషయం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. విక్కీ తన ఫ్రెండ్స్తో ఒక పార్టీకి వెళ్ళి ఉంటాడు. అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అనుకోకుండా చైత్రకు డాన్స్ ఇస్తాడు. దాంతో చైత్ర కోపంగా, యు ఈడియట్ అంటూ కోపంగా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ విక్కీ నిలబడి ఉంటాడు. చైత్ర విక్కీని చూడగానే మొదటి చూపులోనే ప్రేమలా పడిపోయిందేమో, తన వైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. విక్కీ, సారీ, మా ఫ్రెండ్ చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ అంటూ విక్కీ సారీ అని చెప్తూ ఉంటే చైత్ర తన వైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. చైత్ర ఫ్రెండ్స్, చైత్ర ఏమైంది అలా చూస్తూ ఉండిపోయావు, లవ్ ఎట్ ఫస్ట్ సైటా అంటూ చైత్రను ఆట పడిస్తూ ఉంటే చైత్ర అలాంటిదేం లేదు అంటూ పర్లేదు అంటూ విక్కీతో పరిచయం చేసుకోవడానికి ఐఎమ్ చైత్ర అంటూ విక్కీకి షేకండిస్తుంది. విక్కీ కూడా రిప్లై ఇస్తూ, విక్రమాదిత్య, విక్కీ మీరు కూడా పార్టీ చేసుకోవడానికి వచ్చినట్టున్నారు, మాతో జాయిన్ అవ్వచ్చు కదా అంటే ఆ మాటకు చైత్ర చాలా సంతోషంగా విక్కీ ఫ్రెండ్స్తో కూడా పరిచయం పెంచుకొని కాసేపు సరదాగా మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఆ రోజు నుంచి విక్కీ చైత్ర కలుస్తూ బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోతారు. ఒకరోజు చైత్ర, ఈరోజు నా బర్త్డే, ఇంట్లో పార్టీ ఇస్తున్నా, వస్తావు కదా అంటే విక్కీ నవ్వుతూ, వస్తాను చైత్ర అంటూ తన కోసం గిఫ్ట్ తీసుకుని పార్టీకి వెళ్తాడు. అక్కడ చైత్ర విక్కీని చూడగానే సంతోషంగా విక్కీ దగ్గరకు వచ్చి, విక్కీ వచ్చేసావా, నీకోసమే చూస్తున్నా అంటూ విక్కీని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర తీసుకువెళ్ళి, డాడీ మమ్మీ నేను చెప్పాను కదా తినే విక్రమాదిత్య, విక్కీ మమ్మీ డాడీ అంటూ వాళ్ళకి పరిచయం చేస్తుంది. అంతలోనే చైత్ర ఫ్రెండ్స్ కూడా రావడంతో విక్కీ డాడీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ చైత్ర వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తుంది. విక్కీ చైత్ర వైపు చూస్తూ నవ్వుతూ ఉంటే చైత్ర వాళ్ళ డాడీ, విక్కీ చైత్రపై నీ ఫీలింగ్ ఏంటి అంటే ఆ మాటకు విక్కీ, అదేంటి అంకుల్ అలా అడుగుతున్నారు, చైత్ర నా బెస్ట్ ఫ్రెండ్, తను ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటాను, చూడండి తన ఫ్రెండ్స్తో తను ఎంత సంతోషంగా ఉంది అంటూ విక్కీ నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే చైత్ర వాళ్ళ అమ్మ నాన్న విక్కీ మాటలకు డిసప్పాయింట్ అవుతూ, సరే బాబు మాకు చిన్న పనుంది మళ్ళీ కలుస్తాము అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో విక్కీ చైత్ర వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. చైత్ర ఫ్రెండ్స్ విక్కీ వైపు చూసి, ఏంటి చైత్ర, విక్కీ నాప్పుడే నీ లవ్లో పడేసినట్టున్నావు, కళ్ళు కూడా ఆర్పడం మర్చిపోయి నీ వైపు చూస్తున్నాడు అంటూ చైత్రను ఆటపడిచినట్టు మాట్లాడుతుంటే చైత్ర కూడా సిగ్గుపడుతూ విక్కీ వైపు చూస్తుంటుంది. విక్కీ కూడా తన వైపు చూస్తూ ఉండడంతో చైత్ర కూడా తన ఫ్రెండ్స్ చెప్పినట్టు
విక్కీ తను లవ్ చేస్తున్నాడేమో అనుకుని సిగ్గుపడుతూ విక్కీ వైపు చూస్తుంటుంది. చైత్ర ఫ్రెండ్స్, సరే నువ్వు విక్కీ దగ్గరికి వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాము అంటూ చైత్రని విక్కీ దగ్గర పంపించి వాళ్ళలో వాళ్ళే ఏదో గుసగుసలాడుకుంటూ ఉంటారు. చైత్ర విక్కీ దగ్గరికి వెళ్ళి పార్టీ స్టార్ట్ అవుతుంది, వెళ్దాం పదా అంటూ పార్టీ జరిగే దగ్గర తీసుకుని వస్తుంది. చైత్ర ఫ్రెండ్స్ కొన్ని కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి, చైత్ర ఈ కూల్ డ్రింక్ విక్కీకి ఇవ్వు అంటే చైత్ర సరే అంటే కూల్ డ్రింక్ తీసుకుని విక్కీకి ఇస్తుంది. విక్కీ ఈ ప్రేమ వద్దు చైత్ర అంటే చైత్ర నేను ఇస్తుంటే తీసుకోవా, తీసుకో అంటూ విక్కీ చేతిలో పెడుతుంది. దాంతో విక్కీ కూడా సరే అనుకుంటూ ఆ కూల్ డ్రింక్ తాగుతాడు. విక్కీ కూల్ డ్రింక్ తాగడంతో వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందన్నట్టుగా చైత్ర ఫ్రెండ్స్ అంతా సంతోషపడుతూ ఉంటే చైత్రకి ఏం అర్థం కాక, ఏమైంది, ఎందుకు అలా సంతోషపడుతున్నారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నీకు ఇప్పుడు కాదు తర్వాత అర్థమవుతుంది అంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చైత్ర వాళ్ళ డాడీ, చైత్ర కేక్ కటింగ్ టైం అవుతుందమ్మా అంటే చైత్ర కూడా విక్కీని తీసుకుని విక్కీ వెళ్దాంరా అంటూ కేక్ దగ్గర తీసుకుని వస్తుంది. అందరూ విషయం చెప్తూ ఉండగా చైత్ర కేక్ కట్ చేస్తుంది. కేక్ కటింగ్ మొదటి పీస్ కూడా విక్కీకి పెట్టబోతూ ఉంటే విక్కీ, చైత్ర ముందు మమ్మీ డాడీకి పెట్టు అంటే చైత్ర అలానే చేసి విక్కీకి పెడుతుంది. విక్కీ కూడా తిని తనకు కూడా తినిపిస్తాడు. అలా కేక్ కటింగ్లో అందరూ ఉంటే విక్కీకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. దాంతో విక్కీ, చైత్ర నాకెందుకో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, నేను ఇక ఇంటికి వెళ్తాను అంటే ఆ మాటకు చైత్ర, సరే విక్కీ నేను నిన్ను డ్రాప్ చేయను అంటే విక్కీ, పర్లేదు నన్ను నేను చూసుకోగలను అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగానే స్పృహ కోల్పి కింద పడిపోతాడు. దాంతో చైత్ర విక్కీ అంటూ విక్కీ దగ్గరకు వెళ్ళి తన జాగ్రత్తగా పైకి లేపి తన గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడుతుంది. విక్కీ ఎందుకు ఇలా సడన్గా స్పృహ కోల్పోయాడు అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి, మీరు ఏం చేశారు, విక్కీకి ఇచ్చిన కూలింగ్లో ఏదైనా కలిపారా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నవ్వుతూ, అవును ఇంకా చూస్తే ఇక్కడ నిలబడిపోయావేంటి, వెళ్ళి ఎంజాయ్ చేయండి అంటూ చైత్రను రూమ్లోకి పంపించి డోర్ లాక్ చేస్తారు. దాంతో చైత్ర విక్కీ బెడ్ మీద పడుకొని ఉండడం చూసి తన వైపే చూస్తూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. విక్కీ చైత్ర వైపు తిరగడంతో చైత్ర విక్కీ వైపు చూస్తూ, విక్కీ నీకు గుర్తుందా, మనమిద్దరం ఒక పార్టీలో కలిసాము, ఆ రోజు నిన్ను చూసిన క్షణమే నువ్వు నాకు నచ్చావు, నీతో పరిచయం అయినప్పటి నుంచి నేను ప్రేమించడం మొదలుపెట్టాను, నా లైఫ్ లాంగ్ నీతో ఉండాలనుకుంటున్నాను, ఐ లవ్ యూ విక్కీ అంటూ విక్కీ వైపు ప్రేమగా చూస్తూ తనకి దగ్గర అవ్వడానికి విక్కీకి దగ్గరగా చేరుకుంటూ తన వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక్కడితో సీన్ కట్ అవుతుంది. అంటే ఆ రోజు తప్పు జరిగిపోయింది, ఆ తప్పు వల్లే ఈరోజు చైత్ర ప్రెగ్నెన్సీకి కారణమైంది. అలా విషయం అంతా విన్న అరవింద వాళ్ళంతా, ఇందులో నీ తప్పేం లేదు కదా, తన స్వార్థం కోసం తప్పు చేసింది, ఆ తప్పే ఈరోజు ఇలా జరగడానికి కారణమైంది, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం పద్మావతికి చెప్తాము అంటే ఆ మాటకు విక్కీ, అక్క ఈ విషయం గురించి నేనే పద్మావతికి చెప్తాను, అప్పటి వరకు తనకి విషయాల గురించి తెలియకూడదు. విక్కీ అని చెప్పి తన గది వైపు వెళ్తూ ఉంటే అరవింద వాళ్ళంతా బాధగా విక్కీ పరిస్థితిని ఎలా సాల్వ్ చేస్తాడు ఏంటో అంటూ తన వైపు చూస్తూ ఉంటారు. దివ్య మాత్రం సంతోషంగా, నా వల్ల బావ వల్ల కాని పని ఈ చైత్ర చేయబోతుంది, ఈ విషయాన్ని వెంటనే బావకు చెప్పాలి అంటూ ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళి మురళికి ఫోన్ ట్రై చేస్తుంటుంది. అటువైపు మురళి ఫోన్ లిఫ్ట్ చేస్తూ, చెప్పు దివ్య, అక్కడ పరిస్థితి ఏంటి అంటే దివ్య సంతోషంగా, బావా గుడ్ న్యూస్, ఎన్ని రోజులుగా విక్కీ పద్మావతి విడిదేయాలని మనం ఎంత ప్లాన్ చేసినా ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు, ఇక నుంచి మనం ఏ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మాటలకు మురళి, దివ్య నువ్వేం చెప్పాలనుకుంటున్నావో కొంచెం క్లారిటీగా చెప్పువా అంటే దివ్య నవ్వుతూ ఇంట్లో జరిగిన విషయం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అది విన్న మురళి సంతోషంగా, నిజంగా ఇది గుడ్ న్యూస్ దివ్య, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, మన సంతోషానికి కారణమైన ఆ చైత్ర ఎవరో కనుకో, తన డీటెయిల్స్ అని నాకు పంపించు అంటే ఆ మాటకు దివ్య, సరే బావా నీతో తర్వాత మాట్లాడుతుంటే దివ్య ఫోన్ కట్ చేసి సంతోషంగా ఇంట్లోకి వస్తుంది. ఇటువైపు విక్కీ తన గదిలోకి వెళ్ళి చూస్తే చైత్ర బెడ్ మీద కూర్చుని ఉంటుంది. దాంతో విక్కీ కోపంగా, నా గదిలో నువ్వేంటి, చేసిందంతా చేసి ఇప్పుడు మంచి దానిలాగా నటిస్తున్నావా, వెళ్ళు నా గదిలో నుంచి వెళ్ళు అంటూ విక్కీ కోపంగా అంటూ ఉంటే అప్పుడే పద్మావతి చైత్ర కోసం పాలు తీసుకుని గదిలోకి వస్తూ కనిపిస్తుంది. పద్మావతి రావడంతో విక్కీ కోపాన్ని తగ్గించుకొని, పద్మావతి తినేటి నా గదిలో, ఇది మన గది, నువ్వు నేను తప్ప ఇక్కడెవరు ఉండడానికి వీల్లేదు అంటూ విక్కీ కోపంగా అంటూ ఉంటే పద్మావతి విక్కీ మాటలను పట్టించకుండా చైత్ర దగ్గరికి వెళ్ళి పాలిస్తూ, ముందు నువ్వు ఈ పాలు తాగు చైత్ర అంటుంది. చైత్ర పద్మావతి వైపు చూస్తూ ఉంటే పద్మావతి, నేను చెప్పాను కదా ఈ పాలు తాగంటిస్తుంది. దాంతో చైత్ర కూడా పాలు తాగుతుంటే విక్కీ పద్మావతి దగ్గరకు వచ్చి, నేను మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి తనకు సేవలు చేస్తున్నావు, ముందు తను మన గదిలో నుంచి పంపించు అంటే
పద్మావతి విక్కి వైపు చూసి తను ఇక్కడే ఉంటుంది, కావాలంటే మీరే వేరే గది చూసుకోండి అంటే ఆ మాటకు విక్కి, పద్మావతి ఏం మాట్లాడుతున్నావు? ఇది మన గది. మన గదిలో ఎవరో ఉండడం ఏంటి? నాకు నచ్చలేదు. ముందు తను పంపించవు అంటే పద్మావతి విక్కి కొమ్మని పట్టించుకోకుండా, నీకు ఇంకేమైనా కావాలా? కావాలంటే నన్ను అడుగు. ఇది నీ ఇల్లే అనుకో, ఇబ్బంది పడుకో అంటే ఆ మాటకు చైత్ర సరే అన్నట్టుగా పద్మావతి వైపు చూస్తుంటుంది. విక్కి పద్మావతి తను ఎంత మాట్లాడుతున్నా చైత్ర దగ్గరే మాట్లాడుతూ ఉండడం వల్ల తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక విక్కి గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. పద్మావతి విక్కి అలా కోపంగా వెళ్ళిపోవడంతో విక్కి వైపు బాధగా చూస్తూ తన కూడా గదిలో నుంచి బయటకు వస్తుంది. పద్మావతి విక్కి వెళ్ళిపోవడంతో చైత్ర వాళ్ళ వైపు చూస్తూ, సారీ విక్కి, నేను ఇబ్బంది పెట్టక తప్పడం లేదు అంటూ తన వైపు చూస్తూ ఉంటుంది. అను గదిలో బాధ పెడుతూ ఉంటే అప్పుడే ఆర్య లోపలికి వస్తూ కనిపిస్తాడు. ఆర్య రాగానే అను తన కన్నీళ్ళు దోచుకుంటుంది. ఆర్య అను దగ్గరకు వచ్చి, అను నువ్వేంటో నాకు తెలుసు, నా దగ్గర దాచాలని ట్రై చేయకు అంటూ అను చేయి పట్టుకుంటాడు. దాంతో అను ఏడుస్తూ ఆర్య నాకు చేసుకుని, ఏంటండి ఇది? వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి ఏవేవో జరిగాయి. ఇక నుంచైనా బావగారు పద్మావతి సంతోషంగా ఉంటారనుకుంటే ఇప్పుడు ఆ చైత్ర వచ్చింది. ఆ చైత్ర ఏమో తన ప్రెగ్నెన్సీకి కారణం బావగారని చెప్తుంది. బావగారేమో తను ఎటువంటి తప్పు చేయలేదని చెప్తున్నాడు. ఎవరు నిజం, ఎవరు అబద్ధం అన్నది తెలుసుకోలేకపోతున్నా అంటూ అను ఏడుస్తూ ఉంటే ఆర్య అనును ఓదారుస్తూ ఉంటాడు. ఇటువైపు అరవింద కూర్చోల నారాయణ, విక్కీ, పద్మావతి, చైత్ర ఎవరి గదిలో వాళ్ళు ఆ విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అలా నైట్ మొత్తం గడిచిపోతుంది. నెక్స్ట్ రోజు విక్కీ ఆర్య ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వస్తారు. అను కిచెన్లో వంట చేస్తూ ఉంటే విక్కీ, అను పద్మావతి ఎక్కడా అంటే ఆ మాట కాను తను గదిలో లేదా బావగారు అంటే విక్కీ లేదు అన్నట్టుగా తలెత్తాడు. దాంతో అను, అదేంటి బావగారు, పొద్దునుంచి పద్మావతి కనిపించలేదు, తను పడుకోయిందేమో అనుకున్నా, ఉండని నేను వెళ్ళి చూస్తా అంటూ అను పద్మావతి కోసం ఇల్లు మొత్తం చూస్తుంది. తను ఎక్కడ కనిపించకపోవడంతో, బావగారు పద్మావతి ఇంట్లో ఎక్కడా లేదు. ఆ మాటకు విక్కీ షాకింగ్గా తన వైపు చూస్తూ ఉంటే ఆర్య, అదేంటను ఇల్లు మొత్తం చూసావా, తను ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే అను ఏడుస్తూ, లేదండి ఇల్లు మొత్తం చూశాను, తను ఎక్కడ కనిపించలేదు అంటే ఏడుస్తూ ఉంటే ఆర్య, బాధపడకు, తను ఇక్కడ ఎక్కడ ఉంటుంది, నేను కూడా వెళ్ళి చూస్తా అంటూ ఆర్య కూడా పద్మావతి కోసం ఇల్లు మొత్తం చూస్తాడు. తను ఎక్కడ కనిపించకపోవడంతో తను కూడా విక్కీ దగ్గరకు వచ్చి, విక్కీ పద్మావతి ఎక్కడ కనిపించలేదో అంటూ బాధగా చెప్తాడు. దాంతో విక్కీ, పద్మావతి ఎక్కడికి వెళ్ళింటుంది అంటూ టెన్షన్గా అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడు అరవింద, కూర్చోల నారాయణ, దివ్య కూడా అక్కడికి వస్తారు. విక్కీ టెన్షన్ పడుతుండడం చూసి, ఏమైందిరా, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అంటూ అరవింద తన దగ్గరకు వస్తుంది. విక్కీ అరవిందను చూసి, అక్క పద్మావతిని ఎక్కడైనా చూస్తావా అంటే ఆ మాటకు అరవింద, తన ఇంట్లోనే ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే ఆ మాటకు ఆర్య, అంతా చూసామక్క, తను ఎక్కడ కనిపించలేదు అంటే దాంతో వాళ్ళంతా కంగారుగా పద్మావతి ఎక్కడికి వెళ్ళింటుంది అంటూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే చైత్ర తన గదిలో నుంచి బయటకు వస్తుంది. చైత్రను చూసిన విక్కీ కోపంగా, నీ వల్లే పద్మావతి ఎక్కడికో వెళ్ళింది, తనకేమైనా జరిగిందని తెలిస్తే నేను ప్రాణాలతో వదలను అంటూ చైత్రకు వార్నింగ్ ఇచ్చి పద్మావతి కోసం వెతకడానికి బయటకు వెళ్ళిపోతాడు. ఇటువైపు పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొడుతుంది. అప్పుడే పార్వతి వచ్చి డోర్ తీసి అక్కడ పద్మావతిని చూడగానే, అమ్మి చెప్ప పెట్టకుండా ఇలా వచ్చేసవి ఏంటి అంటూ పద్మావతితో మాట్లాడుతూ ఉంటే పద్మావతి ఒక మాట కూడా మాట్లాడకుండా వచ్చి అమ్మ అంటూ తను నాకు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. దాంతో పార్వతికి ఏమర్థం కాక, ఏమైందమ్మి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటూ తనతో మాట్లాడుతూ ఉంటే పద్మావతి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే భక్త కూడా అక్కడికి రావడంతో పద్మావతి నాయన అంటూ భక్త దగ్గరికి వెళ్ళి తను నాకు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. భక్తకి ఏమర్థం కాక, ఏమైంది పార్వతి, ఎందుకు అమ్మ ఏడుస్తుంది అంటే పార్వతి నాకు కూడా తెలియదు అన్నట్టుగా చూస్తుంది. దాంతో భక్త పద్మావతి కన్నీళ్ళు తుడుస్తూ, ఏమైందమ్మి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, నువ్వు ఒక్కదానే వచ్చావా, అల్లుడు గారు కూడా వచ్చారా అంటూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే పద్మావతి ఏడుస్తూ, నేను ఒక్కదానే వచ్చాను నాయన. ఆ మాటకు భక్త, సరే ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందామా అంటూ తన్ని సోఫాలో కూర్చోబెట్టి, పార్వతి ముందు వెళ్ళి అమ్మకి మంచినీళ్ళు తీసుకురా అంటే పార్వతి కూడా మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది. భక్త పద్మావతికి తాపిస్తూ, ఏమైంది తల్లి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, అల్లుడు గారికి చెప్పి వచ్చావా, ఎవరికి చెప్పకుండా వచ్చేసావా? ఆ మాటకు పద్మావతి ఏం మాట్లాడకుండా భక్త ఒళ్ళు తలపెట్టి కాసేపు ఏం మాట్లాడుకున్నా ఆయన అంటూ ఆయన ఒళ్ళు కళ్ళు మూసుకుంటుంది. భక్త కూడా పద్మావతిని అర్థం చేసుకుని పార్వతి వైపు చూస్తూ, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానట్టుగా సైగ చేస్తాడు. దాంతో పార్వతి కూడా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భక్త పద్మావతి తలపై చేసి నిమురుతూ, ఏం జరిగింటుంది, అమ్మి ఎందుకు ఇంత పొద్దున వచ్చింది, మళ్ళీ అల్లుడు గారితో ఏదైనా గొడవ జరిగిందా, అసలు ఏం జరిగిందో తెలుసుకోలే అంటూ
భక్త ఆలోచిస్తూ ఉంటాడు. ఇటువైపు అరవింద ఆర్యావలంతా చైత్ర కారణంగానే పద్మావతి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందని తన వైపు కోపంగా చేస్తూ ఉంటారు. కుచల తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక సంతోషంగా ఉండే కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చినట్టున్నా. నీ మొహం చూస్తుంటే చిరాకులేస్తుంది. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ కుచల కోపంగా అంటుంది. దాంతో చైత్ర ఏడుస్తూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోవడంతో దివ్య ఇదే మంచి ఛాన్స్, చైత్రని మాకు అనుగుణంగా మార్చుకోవాలి అంటూ తన వెనక్కి వెళ్తుంది. దీని తర్వాత ఏం జరగబోతుందో మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.